ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగున్నాను. ఇయ్యాల కూడా మన కీస్పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక మొదలు హెడ్లైన్స్ చూడాలి కదా. అంతకంటే ముందుగల మన ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రేక్షకులకు, మన కీస్పిట్ట ముచ్చట్ల ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం బాగానే ఉన్నది కానీ పొద్దుగాల లేవగానే మస్తు వార్తలు శుభాకాంక్షలు చెప్పాలి అని అనుకున్నా. కానీ లేతలేత్తేనే ఒక వార్త చూసినోళ్ళ ఇక గిదేనా నిజమైన స్వాతంత్రము అని అనిపించింది. అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద నడిచినాడే నిజమైన స్వాతంత్రం అని చెప్పిండు మహాత్మా గాంధీ. కానీ గా సంగారెడ్డి జిల్లా దిక్కు జరిగిన ముచ్చట చూసినాక నాకు మస్తు బాధ అనిపించింది. చిన్నపిల్లలకే ఆడపిల్లలకు స్వాతంత్రం లేనప్పుడు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు గిట్లా జరుగుతున్నప్పుడు ఎవరికి వచ్చింది స్వాతంత్రము? అది కూడా ఒక గుళ్ళే జరిగింది. ఇగో ఈ ముచ్చట చూసినాక మస్తు బాధ అయిందోళ్ళ, మస్తు అప్సెట్లో ఉండే. అందుకనే ఇంకేం ముచ్చట చెప్పలేకపోయినా ఇక ఈ అన్ని ముచ్చట్లు కీస్పిట్ట ముచ్చట్లలో చెప్పుకుందాం. చలో హెడ్లైన్ చూద్దాం. పారి అఘోరాలను గలవరిస్తుండు రేవంతు, హరీష్ అన్న అరుసుకుండు తన వంతు. జెండా వందనం జరిపిర్రు లీడర్లు, నల్లగొండలు చేసిర్రు అరెస్టులు. నడుస్తూనే ఉంది రాజగోపాల్ రెడ్డి పంచాది, మంత్రి పదవి వచ్చిందాక ఆగది. అరవింద్ అన్న నోట బేవకూఫ్ మాట, జర్నలిస్టులు అయితుర్రు చిటపట. దేవుడా ఊకోరి సారు సీఎం అని అనుకుంటుర్రా, లేకపోతే ఊళ్ళో సర్పంచ్కో వార్డు మెంబర్కో నిలబడి ఓడిపోయినా అనుకుంటుర్రా? ఏంది సార్ ఈ పంచాది మాకు? అయాలనేమో దేవుడి మీద ఒట్లేసి గా ఒట్లను గోద అట్లా కలిపిండా. ఇక మొన్నటి దాకా బూతులు మాట్లాడి బూతుల సీఎం అనిపించుకున్నాడా? ఇప్పుడేందో నోరు తెరిస్తే కొత్త రాగం అందుకుండు. మరి ఆ రాగం ఏంది ఏం కథ చూద్దాం. పారి నోరు తెరిస్తే బూతులు, నోట్లకించి మాట బయటకు వస్తే బూతు. గివేం బూతులు అనుకున్నాం. గవి జర బంధు పెట్టినట్లే ఉన్నాడు గాని ఇప్పుడు శాతవర్లు, బాణామతులు, అఘోర పూజలు అంటుండు రేవంత్ సారు. అఘోరా 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 అని అర్ధమరాత్రుల్లో కూడా అఘోరా పేర్లే తలుసుకునేటట్లున్నాడు కదా రేవంత్ సారు. పెట్టిన మీటింగ్ ఏంది, మాట్లాడే మాటలేందని సోయి లేకుండా మాట్లాడేటోళ్లకు రేవంత్ సార్కు తేడా ఏముంది అంటుర్రోలా బయట. పండుగ పూట కూడా ఈ బూతు పురాణం అఘోర మాటలేంది అంటుర్రు. హరీష్ అన్న పేరు తీస్తేందుకు ధైర్యం లేనట్లున్నది గాని మాటలైతే అన్ననే అన్నట్లు కొడుతుంది. తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరతాడు అనుకున్నా, మంచి కోరలే. అఘోర పూజలు చేస్తున్నాడే. ఇంత ఘోరం ఎక్కడ ఉంటదా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్ల కల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడి చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. అబ్బా ఏ కాలంలో ఉన్నారు సార్? అడవుల్లో బతికేటోళ్ళు కూడా గిసోంటి నమ్మకాలు పెట్టుకోరు. మీరు నోరు తెరిస్తే గదే అంటారు కదా. ఇకేమన్నట్టే సోషల్ మీడియాలో పెట్టాలన్నట. చివరకు గుళ్ళను కూడా శాతవల్ల గుళ్ళు అన్న కాడికి తీసుకొస్తుండు కదా. గా దేవుళ్ళ కొలిచేటోళ్ళు ఏమనుకోవాలి, గా గుళ్ళకు పోయి పూజలు చేసేటోళ్ళు ఏమనుకోవాలి? చివరకు గుళ్ళ మీద కూడా బట్టగాల్సి మీదేస్తుండు కదా రేవంతు. మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? ఇల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు అన్నట్లు సార్కేదో భయం చాలా అయినట్లున్నదోల్లా. 2034 దాకా నేనే సీఎం గుంటా అని కాంచేలి ఇందిరమ్మ రాజ్యం ఉంటది అనే కాడికి వచ్చింది కదా. 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. కానీ సీఎం సార్ ఏదన్నా చెప్పుర్రి, జనాలను జర ముందుకు నడపాలే గాని ఊకే గవే శాతవల్లు గవే అఘోర పూజలంటే నవ్వుకుంటురు సార్. మొన్ననే మీ కాంగ్రెస్ పెద్ద మనిషి మహేష్ అన్ననే అనే కదా నెత్తిల గుజ్జున్నోళ్ళు గవన్నీ పట్టించుకుంటారా అని. గాయననే అంత మాట అని మీరేమో తెలంగాణ సీఎం పొజిషన్ నుండి గిసొట్టి మాటలను పడుతురి. కానీ హరీష్ అన్న ఊకుంటాడా? పొట్టు అరుచుకుండు, జైలుకు దోలుతా అంటుండు కదా. దాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మిస్తా అనుకుంటున్నావు. అయిపోయింది. నీ ఒక్కసారంటే నమ్ముతారు, ఒకసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి నీ అబద్ధాలతోని ప్రజల్ని మోసం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. ఇవాళ నేను నీ దోపిడీ గురించో, నీ మైనింగ్ స్కామ్ గురించో, నీ 22A గురించో, నువ్వు రుణమాఫీ చెయ్యలేదనో, రైతుల ఎరువుల గురించో, రైతులకు నువ్వు ఇస్తానన్న రైతు బంధు గురించో, పిల్లల స్కాలర్షిప్ల గురించో, లేదా హాస్టళ్లలో జరిగిన స్కామ్ల గురించో ఇట్లా ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకో
తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నా మీద. మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా, కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టారు. డెఫినెట్ గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూట్ వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. ప్రూవ్ చేయకపోతే ఊకుంటారా అనోళ్ళ? బట్ట కాల్చి మీదేస్తామంటే నడవది అని గట్టిగానే చెప్తుండు హరీష్ అన్న. ఏదన్నా చెప్పుండ్రి, బీఆర్ఎస్ పార్టీలో మాటలు జర నిమ్మలమేనోళ్ళ. ఎగిరెగిరి పడు ఉండనే ఉండదు. రేవంత్ సార్ అన్నన్ని మాటలు అంటున్నా హరీష్ అన్న మాత్రం చట్టం ప్రకారమే మాట్లాడుతుండే. దీన్నే కదా హుందాతనం అంటారు. గా హుందా కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడొస్తుందో, గీ బూతుల పంచాది, అగౌరాల పంచాది జనాలకు ఎప్పుడు పోతుందో చూడాలిగా. సీఎం స్థానం నుండి ఏదైనా జనాలకు మంచి చేస్తున్న మాట చెప్తాడేమో అంటే గదేం లేదు. పింఛను, రైతు భరోసా పెంచుడు ఇవేం లేనట్లేనా? ఇక హరీష్ అన్న కూడా గదే అంటుండు. నీ కమిషన్ల సంగతి, మీ దోపిడీ సంగతి నేను చెప్తలేను. మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా, కోట్ల కొద్ది ఎట్లా దోసుకుంటున్నారో నీ ఇందిరమ్మ ఇండ్ల సంగతి, కోట్లాది రూపాయల దోపిడీ సంగతి మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే చెప్పిండు. మీ గవర్నమెంట్ లో కమిషన్లు ఎట్లా తింటున్నారో, కోట్ల కొద్ది ఎట్లా కొల్లగొడుతున్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ గురించి మేము కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది కదా నిన్నగాక మొన్న, నీ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో నువ్వు చెప్తే నీ మంత్రులు వినరు. నీ వేం నరేందర్ రెడ్డి ఇంటలేడు. నీ వేం నరేందర్ రెడ్డి సంగతి, నీ బట్టి సంగతి, మీ పొంగులేటి సంగతి, నీ సంగతి మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు కదా నీ సంగతి. నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, అంతకుముందు దానం నాగేందర్ కూడా చెప్పిండు మీ సంగతి. పండుగ పూట రేవంత్ సార్ జర నిమ్మలంగా మాట్లాడతాడా అంటే గదే అఘోర పంచాది మోపు చేసి జనాల దిమాక్ అంతా తినబట్టే. ఏం చేస్తాం, గసొంటి సీఎం దొరికిండు మనకు అంటూరు జనాలు కూడా. అయిందుల్లా అయింది. ఈ తాప దెబ్బ గట్టిగానే తాకుతున్నట్లున్నది కదా రేవంత్ సార్కు. మంత్రులందరినీ పిలిచి ఏంది ఇట్లా అవుతుంది, అందరూ నా మీదనే ఎందుకు పడుతుర్రు, ఈ పంచాయతీకి పరిష్కారమే లేదా అని పాపం చాలా గోసపడ్డాడటనోళ్ళ. అసలు ఏం జరిగిందంటే చూడుర్రి. ముందు అనుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి సార్తో పంచాదంటే ఒత్తెలిగిచ్చిన మందుగుండును ఒల్లబెట్టుకున్నట్లే ఉంటది. మరి సార్ మాట ఎంత కరుకో ఎరకనే కదా. డప్పు పోయి డోలుకు మొరబెట్టుకున్నట్లే ఉందట రేవంత్ సార్ కథ చూస్తాంటే. జనం పంచాదులు అరుచుకోవాలి, జనాల కొత్త పథకాలు చాలు చేయాలి, పింఛన్ ఇయ్యాలి, రైతు భరోసా ఇయ్యాలి అని ఏమన్నా కేబినెట్ మీటింగ్ పెడతారు గాని గీ రేవంత్ సార్ ఏందో రాజగోపాల్ రెడ్డి సార్ మాటల మీద కేబినెట్ మీటింగ్ పెట్టినట్లే ఉండదట. ఆయనకేం తక్కువ చేసినా అన్ని సక్కంగానే ఇస్తున్నా కదా, మంత్రి పదవి ఇయ్యకుంటే మాత్రం ఇట్లా ఇసుకపడతాడా అంటుండట. కాంట్రాక్టులు ఇచ్చినా, బిల్లులు ఇచ్చినా, ఎవరు క్లియర్ చేయకపోయినా పెద్ద మనిషికి బిల్లులన్నీ క్లియర్ చేసినా ఎందుకు ఇట్లా నా మీద పడుతుండని తోటి మంత్రులకు చెప్పుకుండట రేవంత్ సారు. ఇప్పుడు గిదే వైరల్ అవుతాంది. సరైనోడు అడ్డం తిరిగితే గింతే ఉంటది. మరి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇయ్యకుంటే ఆయన మాత్రం ఎట్లూకుంటాడు. గసంటి మాస్ లీడర్ కు పదవి ఇయ్యకపోతే పార్టీని పుట్టి ముంచుడు గ్యారంటీ. బయట పార్టీలకేంచి వచ్చిన వాళ్ళకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా ఇలా పెత్తనాలు చేసేటోళ్లకు ముందు ముందు రోజులలో ఇంకింత గట్టిగా ఇస్తాడు అంటూరు. గదే కాంగ్రెస్ లో ముందుకేంచి పార్టీ జెండా మోసి పదవులు లేని టైంలో కూడా పార్టీని నమ్ముకొని నిలబడ్డ లీడర్లంతా రాజగోపాల్ రెడ్డి సార్నే సపోర్ట్ చేస్తురట. ఇక అనిరుద్ అన్ననైతే బయటకు వచ్చి సుత చెప్తాండు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక అగ్ని ఏమంటే పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్టాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అయి ఉంటే అప్పుడే కొట్టాడుతుంది. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. మీడియా వాళ్ళు కూడా ఈ పంచాయతీలు ఇంకింత ఉప్పేస్తారు. అందరు లైవ్లు పెట్టి రాజగోపాల్ రెడ్డి సార్ కు ఫోన్ చేస్తారు. మైకులు పట్టుకొని గిట్లా అంటురేంది రాజన్న, మీ పార్టీ మీద మీరే నిందలేస్తే ఎట్లా అని కూడా అడుగుతారు. ఇక రాజగోపాల్ రెడ్డి అన్న మాత్రం దగ్గుతనే లేడు, ఇంకింత అరుచుకుంటుండు. తెలంగాణకు కాంగ్రెస్ కు పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కదా, ఆయన కథ కూడా అరుచుకున్నాడు. దానం నాగేందర్ పార్టీలకు ఎందుకు పట్టుకొచ్చిర్రు, మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి కూడా బీఆర్ఎస్ లీడర్ నే అంటుండే. అడిదిక్కు పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎవరు రమ్మన్నారు, గిదేం రాజకీయం, బీఆర్ఎస్ కేంచి లీడర్లను గుంజుకునుడేంది, గిదేనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని ఇంకింత అరుచుకుంటాండు. కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో కూడా గిదే నడుస్తుందట. రాజగోపాల్ రెడ్డి మాటలతోనే ఢిల్లీ పెద్దలు కూడా మహేష్ కుమార్ గౌడ్ కు రేవంత్ రెడ్డి సార్ క్లాసులు వీక్తున్నట్లే మాట్లాడుకుంటుర్రు రాజకీయ సర్కిల్స్ లా. కానీ రాజగోపాల్ రెడ్డి సార్ని ఏం చేస్తారో చూడాలిగా. ఆయన జోలికి పోయేటంత సీన్ ఉన్నదా ఈ కాంగ్రెస్ కు అనుకుంటుర్రు బయట. నిజంగానే పార్టీలకించి సస్పెండ్ చేసుడు, నోటీసులు ఇచ్చుడు, గిసంటి పనులు చేసేటంత సీన్ ఉన్నదా అని కూడా అనుకుంటారు. నిజంగానే ఉన్నదంటారా అనుల్లా?
నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అంటారు. అట్లనే పార్టీ లీడర్ల మాటలు వాళ్ళ పద్ధతులు చూసేగానోలాగా పార్టీ చక్కదనం ఏందో చెప్తారు జనాలు. ఈ ముచ్చట్ల తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు మించిపోతుర్రట బీజేపీ వాళ్ళు. మరి ఇక బీజేపీలా ముందుగా అలా చిటపటలాడే లీడరు ఇవ్వాలంటే ధర్మపురి అరవింద్ పేరే కదనోళ్ళ ఇనబడేది. పాది మరేమో ఘనకార్యం చేసిండట. అందరేమో గానీ ధర్మపురి అరవింద్ నోటికే మొక్కాలే, నోటికి ఎంత వస్తే గంతనే అంటాడు. నిన్న మొన్న విలేకరుల మీద కూడా కసుబుసులాడిండని ఒక వీడియో తిరుగుతున్నది, చూస్తారా? చూడుర్రి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్ కి గెలవడం గురించి అరగకరా. ఆగో మహేష్ కుమార్ గౌడ్ మీద కోపం ఉంటే ఆయన అనాలే, కానీ అడిగిన విలేకరు మీద కయ్యను లేచుడైందని సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు వచ్చినాయి అరవింద్ మీద. ఇక చూడుర్రి, తెల్లారి ఇంకో వీడియో పెట్టిండు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఈ అరవింద్ నోటికి తలప తాళమా అంటారు. నేను మహేష్ కుమార్ గౌడ్ అన్న మాట జర్నలిస్ట్ అన్నా అన్నట్టు పెట్టారు. ఏ రాష్ట్రాలలో ఏమి ఇస్తున్నారు? ఎవరు పీసీసీ? నేను ఫస్ట్ కౌన్సిలర్ గెలుము. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్ కి గెలవడం గురించి అరగకరా నాకు. ఆగో అది ఫేక్ వీడియో, ఇది ఒరిజినల్ వీడియో అని పెడితే గదిసుత గట్లనే ఉన్నది. అందులో కూడా అరవింద్ అన్న విలేకరు మీద అరిచినట్లే ఉంది కదా అంటారు. అనుడు మాట అట్లా ఇడిచేస్తే బేవకూఫ్ గివకూఫ్ అనడేంది? ఎవరినైనా గసంటి మాటలు అనవలసిన అక్కరేముంది అనబట్టే. కానీ బీఆర్ఎస్ పార్టీ ఊకుంటారా? పొట్టు అరుచుకుర్రు ధర్మపురి అరవింద్ను. కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమందో అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనం తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతోని ఇక మొత్తం ఆయన సామ్రాజ్యం అయినట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం. ఏం మాటలు అది, ఏం అహంకారం! కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. మాకు తిట్టరాదా? ఏం రా అరవింద్, బేవకూఫ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, పార్లమెంట్ మెంబర్, నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. రిపోర్టర్లను పట్టుకొని, జర్నలిస్ట్లను పట్టుకొని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండవు. రిపోర్టర్ల మీద అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలను మా నాయకులు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారి పైన మాట్లాడినటువంటి అసభ్యపు మాటలను వెనక్కి తీసుకోవాలి, వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గట్లుంటది మరి. మనం ఒకవేళ చూపిస్తే మనల్ని 4 ఏళ్ళు చూపిస్తే అనే సామెత ఉండే కదా, గదే అవుతున్నట్లున్నది అరవింద్ కథ చూస్తుంటే కూడా. మరిగా గిట్లా మాట్లాడే బీజేపీ వాళ్ళని ఏమనాలి, ఎంత మర్యాద ఇవ్వాలి? గా పార్టీ చక్కదనం ఏంది అని చూస్తూనే ఉన్నామంటారు జనాలు కూడా. అన్నట్లు గిడి చూడుర్రి చిత్రం ఎట్లున్నదో. బండి సంజయ్ సార్ జెండా కండువతో మూతి దుడుచుకుంటున్న వీడియో చూసి కూడా పొట్టు కామెంట్లు వస్తున్నాయి. గది పార్టీ కండువ అనుకుంటుండో ఇంకేమన్నా అనుకుంటుండో సార్కే తెలవాలి. అంటే దేశం ధర్మం అని మాట్లాడే బీజేపీల మాటలేమో గిట్లుంటాయి, చేతలేమో ఇక గిట్లుంటాయి. ఇక వీళ్ళని ఏమనాలనో, వీళ్ళ పార్టీని ఏమనాలనో జనాలకే తెలవాలి. రేవంత్ సార్ ఏం చేసినా పుండు మీద కారం చల్లినట్లే ఉంటదటనోళ్ళు. గదేందో తెలంగాణ సీఎం మాట్లాడే మాటలు గిన్ని అబద్ధాలు ఎవ్వరు మాట్లాడాలి ఇంతకు ముంగట అని పేరు కూడా సారికి వచ్చిందట. మరి ఏం కథను, ఎందుకు ఇట్లా పేరు వెళ్ళిండో చూస్తారా? ఇలా జెండా వందనం కదనోళ్ళ లీడర్లు మంత్రులు అందరు జెండా పండుగ జరిపిర్రు. తెలంగాణ భవన్ లా రామన్న జెండా ఎగిరేసిండు. ఇక పెద్ద మనిషి రాష్ట్ర సీఎం కాబట్టి రేవంత్ సార్ కూడా జెండా ఎగిరేసే కాడ కాంగ్రెస్ సర్కార్ జర ఎక్కువనే ఏర్పాట్లు చేసిర్రు. సార్ జెండా ఎగిరేసడం అంతా అయిపోయిందా? ఇక సార్ బయటకు వచ్చిందంటే పెద్ద మీటింగ్ పెట్టవలసిందే కదా. అగోగా సభలు ఏం మాట్లాడుతాండో ఇనూరి. 32 నెలలు అయింది. ఈ రోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈ రోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇన్నరానుల్లా రేవంత్ సార్ మాటలు. సభకొచ్చిన జనాల ముఖ చిత్రాలు ఎట్లున్నాయో కూడా మీరే చూడుర్రి. రేవంత్ సార్ మీటింగుల్లా ఎంత లావు మాటలు మాట్లాడినా రైతులకు కరెంటు చక్కగా వస్తుందో లేదో తెలియకనే ఉన్నారా? మరి ఈ ధర్నాలు ఎందుకు చేస్తుర్రో సార్కే తెలవాలి.
దిరామా అన్నో ఎన్నో హరీష్ అన్న సబ్ స్టేషన్లలో చెకింగ్లకు పోతూనే ఉన్నాడు. గా పంచాదేందో అరుచుకుంటూనే ఉన్నాడు. మీదికి ఎన్ని డైలాగులు చెప్పినా సబ్ స్టేషన్ రిజిస్టర్లల్లా కరెంటు భాగవతం అంతా బయటపడుతుంది కాబట్టి గదే అరుచుకుంటుండు హరీష్ అన్న. మీదికేమో రేవంత్ సార్ కరెంటు కోతలే లేవని డైలాగులు పోయేబట్టి. కానీ సీఎం రేవంత్ సార్ ఏలుబడికి హోంశాఖ చేతిలో పెట్టుకుని సార్ చేస్తున్న పనులకి 100 దండాలు పెడితే మాత్రం తప్పేమున్నదంటూరు. ఇవాళ అసలే స్వతంత్ర దినోత్సవం అయితే ఇవాళ కూడా అరెస్టులు చేయబట్టే. కోమటిరెడ్డి ప్రోగ్రామ్ కు అడ్డమస్తారని నిరసన తెలుపుతారు. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా ముందే అరెస్ట్ చేసిరు నల్లగొండ దిక్కు. ఇదేం స్వతంత్ర దినోత్సవం జరుపుడో కాంగ్రెస్ పార్టీలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికే తెలవాలి. ఇగో గిట్లయిందల్లా తెలంగాణల జెండా పండుగ. మొత్తం పండగల కరెంటు కటింగ్లు లేవు, రైతులకు సక్కంగా ఇస్తున్నా అనుడే చిత్రంగా ఉన్నది అంటారు జనాలు. మరి ఒక్క పూటైనా అక్రమ నిర్బంధాలు లేకుండా జనాలకు మాట్లాడే స్వతంత్రం ఉంది అని ఊకుంటే కాదా? ఇవాళ కూడా అరెస్టులు చేయబట్టే. రేవంత్ సార్ హోంశాఖ ఎట్లా చూస్తున్నాడో బగ్గనే ఎరకైతుంది అంటారు ముచ్చట చూసినోళ్ళు. ఇగో ఇవాళ ఇలాంటి కీస్ పిట్టే ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.